రామాపురం అనే చిన్న పల్లెటూరు. ఊరు బయట పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు దారి గురించి ఊర్లో ఒక మాట అంటుంటారు. రాత్రి 10 గంటల తరువాత ఆ దారిలో వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ రాత్రుల్లో ఒక మహిళ నీళ్లు తాగుతుందని అంటారు. నీళ్ళిచ్చిన వాళ్ళు సేఫ్గా ఉంటారు. నీళ్లు కానీ ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు మరుసటి రోజు కనిపించరని విలేజ్లో మాట్లాడుతూ ఉంటారు. శేఖర్ అనే రైతు హార్డ్ వర్కింగ్ పర్సన్. దెయ్యాల కథలు అస్సలు నమ్మడు. ఒకరోజు రాత్రి లేటుగా పొలం నుంచి వస్తుంటాడు. బైక్ చెరువు దారి దగ్గర ఆగిపోతుంది. ఫోన్కి సిగ్నల్ కూడా లేదు. కరెంట్ కూడా లేదు. చీకటిగా ఉంది. వెనక నుంచి ఒక మహిళ వాయిస్, బాబు కొంచెం నీళ్ళు ఇస్తావా? శేఖర్ వెనక్కి చూస్తాడు. ఒక అమ్మాయి, తడి జుత్తు, తెల్ల చీర, చేతిలో ఖాళీ కుండ. శేఖర్ వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆమె స్లోగా నవ్వుతుంది. ధన్యవాదాలు బాబు అని చెప్పి చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. శేఖర్ ఇంటికి వస్తాడు. కానీ అతని బైక్ మొత్తం తడిబురదతో ఉంటుంది. ఆ రాత్రి ఇంటి బయట కుండ లాగుతున్న శబ్దం. విండోలో చూస్తాడు. ఎవ్వరూ లేరు. ఉదయం ఇంటి ముందు తడి కాళ్ళు ముద్దర్లు కనిపిస్తాయి. శేఖర్ వాళ్ళ అమ్మమ్మ ఆయనకి నిజం చెబుతుంది. బాబు 20 సంవత్సరాల కిందట లక్ష్మమ్మ అనే ఒక మహిళ చెరువులో పడి చనిపోయింది. ఆమె రాత్రి నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతుండగా ఎవరూ హెల్ప్ చేయలేదు. చావుకి ముందు ఆమె ఒక మాట చెప్పిందంట, దాహంగా ఉంది. ఆ రోజు నుంచి ఆమె ఆత్మ దారిలో తిరుగుతుందని ఊరిలో నమ్మకం. అదే రాత్రి శేఖర్ మళ్ళీ చెరువు దారికి వెళ్తాడు. ఈసారి నిజం తెలుసుకోవాలని చెరువు దగ్గర ఉంటాడు. నీళ్ళల్లో ఎవరో నిలబడి ఉంటారు. అది లక్ష్మమ్మ. ఆమె స్లోగా చెబుతుంది, ఆ రోజు ఒకరు నీళ్ళు ఇచ్చి ఉంటే నేను బతికేదాన్ని. సడన్గా నీళ్ళల్లో నుంచి చాలా చేతులు బయటికి వస్తాయి. శేఖర్ భయంతో వెనక్కి పడిపోతాడు. లక్ష్మమ్మ అసలు గోస్ట్ కాదు అని తెలుస్తుంది శేఖర్కి. ఆ చెరువులో చాలా యాక్సిడెంట్ జరిగాయి. చచ్చిపోయిన వాళ్ళ బాధ, భయం అక్కడే మిగిలిపోయింది. లక్ష్మమ్మ ఆత్మ మాత్రం ఎవరూ తనలా చచ్చిపోకూడదని వార్నింగ్ ఇస్తూ తిరుగుతుంది. అందుకే నీళ్ళు అడుగుతుందని శేఖర్ అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు శేఖర్ చెరువు దారి దగ్గర ఒక చిన్న నీళ్ళ కుండ పెడతాడు. ఆ రోజు నుంచి ఆ దారిలో చావులు ఆగిపోతాయి. కానీ కొన్ని రాత్రులు ఇంకా చెరువు దగ్గర ఒక మహిళ నీడ కనిపిస్తుంది. ఆమె అలా వెళ్ళిపోయే ముందు కుండలో నీళ్లు తగ్గిపోతాయి. ప్రతి ఆత్మ భయపెట్టడానికి రాదు. కొన్ని తమ బాధలను చెప్పడానికి వస్తాయి.